అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో మీతో చర్చించాలనుకునే అంశం ఏంటంటే, అహంకారంతోనే అధికారం పోయింది. ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో నిన్న వచ్చినటువంటి ఫలితాలలో 23 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ విజయదుందుభి మోగించింది. అంటే కేజ్రీవాల్ దాదాపు 3 పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఢిల్లీలో కొనసాగుతూ వస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఉద్యమంలో అన్నా హజారే నాయకత్వంలో మొదలైనటువంటి ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక సాధారణ వ్యక్తిగా కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా ఉంటూ తమ జాబ్కు రిజైన్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీ ప్రజలను మెప్పించి, నేను సాధారణ వ్యక్తిగా ఉంటూ మంచి పరిపాలన ఇస్తాను, అవినీతికి వ్యతిరేకంగా పరిపాలన అందిస్తాను అనే ఉద్దేశంతో మొదటిసారిగా పోటీలో పాల్గొని 28 సీట్లు సంపాదించుకొని గెలుపొంది కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టినప్పటికీ కొన్ని రోజుల తర్వాత నన్ను వీళ్ళు పరిపాలన సరిగా చేయనివ్వటం లేదు, సొంత కాళ్ళ మీద నిలబడటం వల్ల మనం పరిపాలన బాగా అందించవచ్చు, సమర్థవంతంగా పనిచేయవచ్చు అనే ఉద్దేశంతో కొద్ది కాలంలోనే రిజైన్ చేసి మళ్ళీ తిరిగి 67 సీట్ల మెజార్టీతో గెలుపొంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా కొనసాగి మంచి పరిపాలన అందించి తర్వాత రెండో దఫా 2020 సంవత్సరంలో రెండో దఫా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా 62 సీట్లతో గెలుపొందడం జరిగింది. ఈ విధంగా సుదీర్ఘకాలం ఢిల్లీని పరిపాలిస్తూ వస్తున్నటువంటి కేజ్రీవాల్ ఇంకా నాకు ఎటువంటి ఎదురు లేదనే ఉద్దేశంతో ఒక అహంకార ధోరణితో ప్రవర్తించసాగాడు. అంటే సాధారణంగా ఒక రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీగా మొదలై దాన్ని జాతీయ పార్టీగా మార్పు చెందించి పంజాబ్ ఎన్నికల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో పంజాబ్లో కూడా అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా తిరిగి ఇంకొక రాష్ట్రంలో కూడా గెలుపొందటం, జాతీయ పార్టీగా మార్పించి అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మోడీని విమర్శించడం, ఢిల్లీలో ఉండే ప్రభుత్వ పరిపాలన కన్నా కూడా జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో రాజకీయంగా తప్పటడుగులు వేయడం జరిగింది. అంటే అతను వచ్చిన ఉద్దేశాన్ని క్రమేణా మార్చుకోసాగాడు. కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉద్దేశము ఏంటి? అవినీతికి వ్యతిరేకంగా ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ అవినీతికి వ్యతిరేకంగా పరిపాలన అందించాలని, నీ పరిపాలనకు మెచ్చి, నీ యొక్క ఉద్దేశాలకు మెచ్చి ఢిల్లీ ప్రజలు దాదాపు 95% విద్యావంతులు ఉద్యోగస్తులు ఉన్నటువంటి నివసించేటటువంటి ఢిల్లీలో, అంటే 90 కాదు 80% అబవ్, అంటే ఎక్కువ విద్యావంతులు ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఢిల్లీలో నీ మాటలు నమ్మి నిన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని నువ్వు వదిలేసి అన్ని దిక్కులకు పరిగెత్తుతూ అన్ని రాష్ట్రాల్లో వేలు పెడుతూ మోడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, సరే నీకు నచ్చలేదు పద్ధతులు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం తప్పులేదు, మోడీ చేస్తున్న పరిపాలన లోపాలను ఎత్తి చూపడంలో తప్పులేదు, మోడీకి వ్యతిరేకంగా కూటమిని కట్టి కాంగ్రెస్తో పొత్తును ఏర్పరచుకొని గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి వచ్చేసరికి కాంగ్రెస్తో విభేదించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాననే అహంకార ధోరణితో క్రమేణా తిరిగి అందరు రాజకీయ నాయకుల మాదిరిగా మార్పు చెంది ఈ మధ్యకాలంలో ప్యాలెస్ కూడా మొదలుపెట్టారంటే ఎక్కడో ఢిల్లీలో. ఆ ప్యాలెస్లో ఇంకా చేరిండో లేదో తెలియదు. ఒక క్రమేణా సాధారణ మనిషిలాగా జీవించకుండా సాధారణ పరిస్థితుల నుంచి లగ్జరీ పరిస్థితులకి క్రమేణా మార్పు చెందసాగాడు. ఎప్పుడైతే ఈ విధంగా మార్పు వచ్చిందో పార్టీలో కూడా అంతర్గత సమస్యలు ఏర్పడసాగాయి, అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. గత సంవత్సరం క్రితం మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలని
ఏకంగా ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కుంభకోణంలో వాస్తవం ఎంత అనేది తీసి పక్కన పెడితే, ఈ అరెస్టు వల్ల, ఈ కుంభకోణంలో వచ్చినటువంటి ఆరోపణల వల్ల నీ యొక్క వ్యక్తిత్వము, నీ యొక్క క్రెడిబిలిటీ దిగజారిపోయింది. ఎప్పుడైతే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి దాదాపు సంవత్సరం రోజుల పాటు జైల్లో గడిపాడో, నీ మాటల మీద ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. అదేవిధంగా 3 పర్యాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీల్ని, కాలుష్యాన్ని తగ్గిస్తానని, యమునా నదిని శుభ్రం చేస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోయావు. ఎందుకంటే నీ దృష్టి అంతా జాతీయ రాజకీయాల మీద పడింది. హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం కావటం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఒక అహంకార ధోరణితో ప్రవర్తించసాగారో, ప్రజల్లో నీ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, నీ మీద విశ్వసనీయత తగ్గటం జరిగింది. మనకి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా నిన్ను చేసినప్పటికీ పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీకి మద్దతు తెలియజేయడం జరిగింది. అక్కడ ప్రజలు ఎడ్యుకేటర్స్ కాబట్టి ఒక విజ్ఞతతో ఆలోచించి అసెంబ్లీకి కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. లోక్సభకు వచ్చేసరికి బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. పోయిన అసెంబ్లీలో 62 సీట్లతో మెజార్టీ వచ్చినటువంటి కేజ్రీవాల్కి గత సంవత్సరం జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో కనీసం దాదాపు పూర్తిగా ఎంపీ సీట్లు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ఢిల్లీ ప్రజల్లో చూపించినటువంటి మార్పుల్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకి డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి, కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఒకే ప్రభుత్వం ఉండటం వలన రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఎక్కువ. కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో విఫలమయ్యారు అనే ఉద్దేశంతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించడం జరిగింది దాదాపు సుదీర్ఘకాలం తర్వాత. మీకు ఇక్కడ ఒక రాజకీయ కోణం ఆలోచించాలి. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కేజ్రీవాల్కి బెయిల్ రావడం జరిగింది. అప్పుడు నేను చేసినటువంటి వీడియోలో కూడా చెప్పాను, కేజ్రీవాల్కి బెయిల్ రావడానికి హర్యానా ఎలక్షన్లకి మధ్య లింక్ ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ అన్ని రాష్ట్రాల్లో నేనున్నాను అంటూ ముందుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడం జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి ఇండియా కూటమికి బేటలో వచ్చి కాంగ్రెసు ఆప్ మధ్య విభేదాలు పడచూపి హర్యానాలో వేరువేరుగా పోటీ చేయడం జరిగింది. హర్యానాలో వేరువేరుగా పోటీ చేయడం వల్ల తిరిగి అక్కడ బీజేపీ గెలుపొందడం జరిగింది. మళ్ళీ వెంటనే కొన్ని నెలల్లోనే జరిగినటువంటి ఢిల్లీలో కూడా ఆపు కాంగ్రెస్ 2 వేరువేరుగా పోటీ చేయడం వలన కాంగ్రెస్కి ఎటువంటి సీట్లు రానప్పటికీ కూడా దాదాపు 6.5% ఓట్లు చేర్చడం జరిగింది. 14 నుంచి 20 సీట్లు బీజేపీ గెలుపొందినటువంటి సీట్లను 3, 4, 5 వేల ఓట్ల శాతంతోనే బీజేపీ గెలుపొందడం జరిగింది, 1000 ఓట్లతోనే. అంటే ఆప్ కాంగ్రెస్ 2 కానీ కలిసి పోటీ చేసినట్లయితే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా ఇండియా కూటమి ఢిల్లీలో గెలుపొందేది. లోక్సభలో కలిసి ఉన్నటువంటి ఈ కూటమి మొన్న హర్యానా ఎలక్షన్లో కానీ ఇప్పుడు ఢిల్లీలో కానీ కలిసి పోటీ చేసినట్లయితే ఈ 2 రాష్ట్రాలలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది. కేజ్రీవాల్లో ఉన్నటువంటి అహంకార ధోరణి, విపరీతమైన ఆత్మవిశ్వాసం, కాంగ్రెస్ది ఏముందులే అది పూర్తిగా దిగజారిపోయింది, కాంగ్రెస్కి ఓటు బ్యాంకే లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ని పూర్తిగా తీసివేసి చీపురు పుల్లలు అదే కరివేపాకు మాదిరిగా తీసేయటం వలన ఇద్దరూ నష్టపోయారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కొత్తగా నష్టపోయింది ఏమీ లేదు. కాంగ్రెస్ గత 10 సంవత్సరాల నుంచి ఓడిపోతూ వస్తుంది, అధికారాన్ని కోల్పోయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా కొత్తగా కాంగ్రెస్కి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా నష్టపోయింది కేజ్రీవాలే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నుంచి 3 సార్లు వరుసగా 3 పర్యాయాలు గెలుపొంది ఇప్పుడు ఓడిపోవటం వలన ఎలక్షన్లకు ముందు మద్యం కుంభకోణం మీద అరెస్టు కాబడినటువంటి వ్యక్తివి కాబట్టి తిరిగి ఆ కేసులన్నీ కూడా నిన్ను చుట్టుకునేటటువంటి అవకాశం ఉంది. నీ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని, నీ పరిపాలనలో కలిగినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ తిరిగి మళ్ళీ వెలికి తీసి
తీయటం వల్ల నువ్వు ఇబ్బంది పడేది కాకుండా ఆప్ అనే పార్టీ పూర్తిగా రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ రాజకీయ పార్టీ యొక్క బేస్మెంట్ను పూర్తిగా డెవలప్ చేసుకోకుండా, ప్రజలలో మీ మీద ఉన్నటువంటి ఆలోచనని పట్టించుకోకుండా పూర్తిగా రాజకీయంలో వ్యత్యాసాన్ని చూపించడం జరిగింది. అంటే మళ్ళీ నువ్వు సాధారణ రాజకీయవేత్తగా మార్పు చెందడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీలో ముఖ్యమంత్రి చేశారంటే నిన్ను ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా చూడాల. సమాజంలో ఏదో పెద్ద మార్పును తెస్తావని, సమాజాన్ని బాగా ఉద్ధరిస్తావని నిన్ను గెలిపించారు. కానీ ప్రజలు నిన్ను గెలిపించినటువంటి ఉద్దేశాన్ని మీరు అందుకోలేకపోయారు. నీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, నీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని, నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనని మీరు పట్టించుకోలేదు. మీ ఆలోచనలతోనే, మీ అహంకారంతోనే మీరు ఒక సాధారణ రాజకీయవేత్త యొక్క అవతారం ఎత్తి మీరు వచ్చినటువంటి మూలాలను మర్చిపోయారు. అందుకని